వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏబిఎన్ఆర్కే వీకెండ్ కామెంట్లో ఎవడో సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక కామెంట్ని వాళ్ళ కాపీ రైటర్ దాన్ని కాపీ చేసి చక్కగా వాయిస్ ఓవర్ తోటి వేసేసి కార్యకర్తల మనస్తత్వం ఎలా ఉంది వైఎస్ఆర్సీపీ అంటే జగన్మోహన్ రెడ్డిని ఎంత గుడ్డిగా వాళ్ళు ఫాలో అయిపోతున్నారు అంటే ఒక రకంగా చెప్పాలి అంటే తెలుగుదేశం పార్టీని కానీ జనసేనని కానీ చూసినప్పుడు అధిష్టానం మీద విభేదించే కార్యకర్తలు కనిపిస్తారు ఎక్కువగా. ఎందుకంటే ఇప్పుడు పవర్లో ఉన్న ఇద్దరు కూడా పవర్లో ఉండి కూడా వాళ్ళ కార్యకర్తల నుంచి కాస్త నిరసన సెగలు ఎదుర్కొంటున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. కానీ వైఎస్ఆర్సీపీ దగ్గరికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అదే, అంటే గుడ్డిగా నువ్వు వెళ్ళి అందులో దూకు అంటే దూకేయడమే, నువ్వు వచ్చే పద్ధతిగా కూర్చో అంటే కూర్చోవడమే, ఈ టైప్లో వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేస్తూ ఇంకా మాట్లాడితే వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు, హైలైట్ చేస్తున్నారు. ఇంకా వైసీపీ కార్యకర్తలు అంటే ఎలా ఉన్నారనేది హైలైట్ చేస్తున్నారు. సో దాన్ని కూడా బూతులు వెతుక్కున్నారు, దాంట్లో మహిళల్ని కించపరిచేశారు అంటూ నిన్న మొత్తానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద ధర్నాకి వెళ్ళారు వాళ్ళు. అంటే కనిపించేది ధర్నా కానీ దాడి అన్నారు. దాని మీద కూడా ఏంటంటే మొత్తం నాయకత్వం కనిపించింది అక్కడ, కానీ కార్యకర్తలు ఎవరు కనిపించలేదు. మొత్తం ఎమ్మెల్యేలు కానీ ఉన్నటువంటి వాళ్ళు, ఎంపీలు, మాజీ ఎంపీలు అండ్ మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చేసి అక్కడ ప్లకార్డులు పట్టుకుని ధర్నా చేయడం. అందులో తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే, ఆయన ఏ విధంగా ఉరకలు పరుగులతోటి ముందుకు పరిగెట్టుకుంటూ వెళ్ళడం, అలాగే పోలీసుని ఆయన తోసేస్తే ఇంకో పోలీసు వచ్చి ఆయన్ని తోసేసినటువంటి వీడియో. ఆ తోసేసినటువంటి క్రమంలో ఏమైపోయింది, ఆ చెయ్యి వెళ్ళి చెంపని తాకింది. అంటే పరిభాషలో చెప్పుకోవాలంటే లాగి చెంప మీద కొట్టినట్టుగా అనిపించింది. సో అదైపోయింది. ఆ వీడియో మొత్తం వైరల్ అయింది. ఆ వైరల్ అవ్వడంతో చాలామంది ఆ బిట్ని బయటకి సోషల్ మీడియాలోను వాట్సాప్ గ్రూపుల్లోనూ షేర్ చేసుకున్నారు. సో ఎవరికి వాళ్ళు ఏ రాజకీయ పార్టీ అఫిలియేషన్ ఉన్నటువంటి వాళ్ళు కార్యకర్తలు ఆ గ్రూపుల్లో ఆ ఊళ్ళకి సంబంధించో లేదంటే ఏదో గ్రూప్లో సోషల్ మీడియాలోనో ఫేస్బుక్ పేజెస్లోనో గ్రూప్స్లోనో పోస్ట్ చేసిన దానికి ఇప్పుడు బెదిరింపులకు కూడా దిగిపోయారు. తాటిపర్తి చంద్రశేఖర్ అనుచరులు వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఒకసారి ఆడియో వినండి. చంప చెల్లు అనిపించింది సిఐ అని పెట్టుకుంది పోస్టులు ఏం పెట్టుకున్నారు, పోలీసులు దాడి చేశారు ఎమ్మెల్యే గారి మీద, గొంతుకాయ పట్టుకునేది పెట్టినాము, వీడియో పెట్టాము మేము డైరెక్ట్ గా. పోలీసులు ఎవరు చంప చెల్లు కనిపించినారు. చేత కాలేదని ఏమైనా పెడతావు, చేత కాలేదని ఏం పెట్టలేదు నేను. మహా అధికారం ఉంటే నువ్వు ఏమైనా పెడతావా? చేత కాలేదని నేనేం పెట్టలేదు. చేత కాలేదు కాదు, చంప చెల్లు అనిపించిందంటే ఎంతవరకు పోతుంది అది? అంటే నువ్వు చూసినావా చంప చెల్లు అనిపించింది అంటే గ్రూప్ లో చూసింది మీరు చూడలేదా? చంప చెల్లు అని పెట్టారా? దళిత ఎమ్మెల్యే చొక్కా పట్టుకున్నారని పెట్టారా? చొక్కా పట్టుకునేది ఏం లేదే, చంప మీద కొట్టినట్టు లేదా మీకు కనిపించలేదు? చంప మీద కొట్టినట్టుందా పట్టుకున్నట్టుందా? మీకు ఎట్లా అనిపిస్తే అట్లా, మాకు ఎట్లా అనిపిస్తే ఎట్లా, మనం ఏం చేయాలి అనిపిస్తుంది మీకు? మాకు గవర్నమెంట్ వచ్చినప్పుడు అనిపించినప్పుడు బాగా దొక్కుతాము. మీరు బెదిరిస్తురా? నువ్వు బెదిరిస్తున్నావా? మరి ఇప్పుడు అదే చెప్తున్నా. నువ్వు శ్యామ్కు ఫోన్ చేసి మా సోషల్ మీడియా వాళ్ళని బెదిరించేది మాకు తెలియదు అనుకుంటున్నావా? నేను బెదిరించానా? మీ శ్యామ్ గారికి ఫోన్ చేయండి. నీ వయసుకు తగ్గట్టు తమ్ముడు నువ్వు. నేనైతే ఉన్నట్టు నేనైతే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు బాగా. మా గురించి నీకు వద్దు లక్ష్మీరెడ్డి నా పేరు. ఇప్పుడు ఏం చేస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నారు, నాకు బెదిరిస్తున్నారు. ఏమైనా చేస్తా, ఓకేనా? ఏమైనా చేసుకో. ఏంటి ఏమైనా చేస్తావా ఏంది? నేనేం చెప్పలేదు, నాకు అవసరం కూడా లేదు అసలు. మీరు ఎవరో ఎమ్మెల్యే గారి గురించి పోస్ట్ పెట్టేటప్పుడు చూసి పెట్టుకో. ఎవరు నీదేదో చేతిలో ఉందని నువ్వు ఒక్కడు ఏదో పెద్ద నీకు ఏదో మేము నీ లెక్కనే వచ్చినాము, అర్థమైందా? నేను చిన్నపిల్లడు అప్పటి నుంచి చెప్తున్నా సోషల్ మీడియాలో. విన్నారుగా, అది సంగతి. ఒకటి ఇంటర్ప్రిటేషన్, కంటెంట్ ఏంటి, దాన్ని మనం ఏం చూసాం, ఎలా చూసాం, మనకి ఏం అర్థమైంది, ఏం అర్థం చేసుకున్నాం, అందులో ఉన్నటువంటి యాంగిల్ ఏంటి, ఇవి వాళ్ళకి పట్టవు. సేమ్ వాళ్ళు చెప్పినట్టే ఏదైతే నిన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్లో చెప్పారో వాళ్ళు అదే చేశారు. నిన్న వైఎస్ఆర్సీపీ నేతలందరూ చేసింది అదే. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా డైరెక్ట్గా ఇక అటాక్ అన్నట్టుగా వచ్చేసారు మీడియా దాని మీదకి. మరి గతంలో మరి మన మీడియాకి సంబంధించి ఈ క్వశ్చన్స్ అడిగితే సమాధానాలు లేవు. ఇంకేముంది, మహిళల్ని ఇంత ఘోరంగా కించపరుస్తారా, ఇవేం దగులుబాజీ రాతలు, ఇవేం దిక్కుమాలిన రాతలు అంటూ ఆయన కాపీ కొట్టాడరా మహానుభావులారా అని చెప్తున్నా కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు అనేది ఆయన అంతర్యం కూడా చెప్పినటువంటి దాంట్లో.
అట్ ద సేమ్ టైం నిన్న జరిగింది కూడా అలాగే ఉంది. సో అక్కడికి వెళ్ళి పోలీసుల్ని దుర్భాషలాడి, అన్ఫార్చునేట్లీ ఆ వీడియోలో ఆ మాటలు అవి మనకి వినబడలేదు, బాడీ క్యామ్స్ కూడా పోలీసులకు అక్కడ ఏం కనిపించలేదు, ఉంటే ఈ పాటి క్లియర్ ఫుటేజ్ కూడా బయటకు వచ్చి ఉండేది ఏమైంది అనేది. సో పోలీసుని మెడపట్టి పక్కకి తోసేసి తాటిపత్రి చంద్రశేఖర్ ఎమ్మెల్యే వెళ్ళిపోతూ ఉంటే దాడికి వెళ్తున్నారు, ఆపాలి అన్న దాంట్లో ఇంకొక పోలీసు వచ్చి ఆయన్ని గట్టిగా పోలీసుని తోస్తావా అంటూ ఆయన తోసేటువంటి క్రమంలో కనీసం కాలర్ కూడా పట్టుకోలేదు. కాలర్ పట్టుకుని ఉంటే అది వేరే ఉండేది. సో ఆయన తోసేయడం, ఆయన వెంటనే షాక్ అవ్వడం, ఆయన చెంపకి తగిలి షాక్ అవ్వడం, ఇదంతా నిన్న మొత్తం అంతా చూశారు. చూసిన తర్వాత కూడా ఇంకా ఎలా ఉందంటే అదే సినిమాలో నన్ను కొట్టలాపా, నన్ను ఎవరు కొట్టలే అన్నట్టు ఈయన ఇప్పుడు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ అభిమానులు కూడా ఏంటంటే, ఆయన అభిమానులు కార్యకర్తలు కూడా ఎక్కడ ఏ సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేస్తున్నారు ఏంటి అనేది చూసి, నీకెవడు చెప్పాడు అసలు, నువ్వెవడో అసలు పెట్టడానికి, నీ ఇష్టం అనుకుంటున్నావా అని చెప్పి బెదిరింపులకు గురి చేస్తున్నటువంటి ఆయన. అంటే కొట్టించుకున్నదే కాక బెదిరింపులకు కూడా దిగుతారా అని చెప్పి బయట సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఒక్క అసెంబ్లీ సెషన్కి కూడా హాజరవ్వనటువంటి ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే. మరి ఇదేనా ప్రవర్తన నియమావళి, ప్రవర్తించేటువంటి తీరు అన్నది ఇప్పుడు చాలా చర్చనీయాంశం అవుతుంది. చూద్దాం మరి దీని మీద ఇంకెవరికి బెదిరింపులు వస్తాయో, ఎవరిని బెదిరిస్తారో. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.